హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్. నేను మీ భాను. ఈ వీడియోలో మీకు పెద్ద సైజులో ఉన్న చేప ముక్కల పులుసుని ఎలా తయారు చేశానో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కలకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మరియు కారం సమపాళ్ళలో వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మనం తీసుకున్న మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది చాలా పెద్ద సైజులో ఉన్న చేప ఫ్రెండ్స్. ఇది గ్యాస్ కట్ ఫిష్. ఈ కర్రీ వండడానికి ఆయిల్ కూడా మనం కొంచెం తక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చేపల పులుసు మరింత రుచిగా రావడం కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు మరియు 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకున్నాను. ఈ మూడింటిని రోటిలో చక్కగా మెదుపుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేస్తే ప్యూర్ ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. అంత టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. అందుకనే నేను కొంచెం టైం తీసుకున్నా సరే ఈ మూడింటిని చక్కగా రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనివల్ల చేపల పులుసు రుచి అనేది మరింతగా పెరుగుతుంది. మరి మీలో ఎంతమంది ఫిష్ కర్రీని చాలా ఇష్టంగా తింటారో మాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత నేను చేపల పులుసుకు సరిపోయేంతగా 2 పెద్ద నిమ్మకాయల సైజులో చింతపండును తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునంతా నేను ముందుగానే ఒక గిన్నెలోకి తీసి రెడీ చేసుకుంటున్నాను. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది ఫ్రెండ్స్. ఈరోజు వంట గ్యాస్ స్టవ్ మీద చేయట్లేదు, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. అంత ఇష్టంగా తెచ్చుకున్న పెద్ద సైజు చేపల కూర అనేది స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద వండితే చాలా రుచిగా ఉంటుంది. పొయ్యి మీద చేపల పులుసుకు సరిపోయే పెద్ద సైజు కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముక్కలు పెద్ద సైజులో ఉండడం వలన కొంచెం పెద్ద సైజు గిన్నెనే తీసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కొంచెం వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలకు కూడా మనం పసుపు పట్టించాం కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని వలన ఉల్లిపాయల్లో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది. ఒక్కసారి కట్టెల పొయ్యి బాగా మంచిగా మండడం మొదలుపెట్టిందంటే మాత్రం స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీదే వంట తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా వేగిన ఉల్లిపాయ పేస్ట్లోనే మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ముక్కలు అనేవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి కొంచెం గిన్నె ఇరుగ్గానే అనిపిస్తుంది. అప్పటికి చాలా పెద్ద గిన్నె తీసుకున్నాము, అయినా కూడా ఇరుగ్గానే ఉంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల మొత్తాన్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా చేపల కూరలో మనం గరిటె పెట్టి తిప్పకూడదు. ఎప్పుడైనా సరే మనం వంట చేస్తున్నప్పుడు చేపల కూర వండేటప్పుడు మాత్రం ఇలా ముక్కలను ఎగరేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి తప్ప అటు ఇటు కదిలే విధంగా మనం ఎప్పుడూ కూడా గంటెను ఉపయోగించకూడదు. ఈ విధంగా కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగానే కలిపి తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. చింతపండు అనేది పులుపును బట్టి మనం తీసుకున్న ముక్కల్ని బట్టి సమపాళ్ళలో వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతున్నాయో ముక్కలన్నీ. మంట గట్టిగానే తగులుతుంది కాబట్టి కొంచెం తొందరగానే ఉడుకుతుంది కర్రీ అనేది. వావ్, చూసారా, చాలా బాగా ఉడుకుతున్నాయి. ముక్కలన్నీ ఈవెన్గా ఉడుకుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా, చేపల కూర ఇలా ఉడికేటప్పుడు వచ్చే సువాసన ఉంటుంది చూడండి. చుట్టుపక్కల 2-3 ఇళ్ళ వరకు వస్తుందండి వాసన మాత్రం.
గుమాయించి కొట్టేస్తుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముక్కలు చూసారా పైకి తేలుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలాను కూడా వేసుకోవాలి. పొడి మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు వేసి బాగా వేయించి పొడి పట్టుకున్నాను అనమాట. అదే పొడి మసాలాను కూడా ఇక్కడ వేసేసి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిట అనేది పెట్టకుండా ఇలా కలుపుకోవడం వలన మసాలా అనేది చక్కగా పులుసు అంతటికి పట్టేస్తుంది. కానీ వాళ్ళు ఈ చేపల పులుసు కట్టెల పొయ్యి మీదే వండాలనే ఐడియా మాత్రం మా వారిదేనండి. దగ్గరుండి మరీ వండిస్తున్నారు నాతోటి. ఏదైనా సరే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద వంట అయితే. చూసారా, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా. మనం ఇప్పుడు దింపేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి చేపల పులుసు వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.